నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మేయర్ పదవి ఇస్తే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వెల్లడి. సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి కృషి చేయండి. కార్యకర్తలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పిలుపు. ముగిసిన కమతం రామరెడ్డి అంత్యక్రియలు. హాజరైన ప్రజాప్రతినిధులు, అభిమానులు. మిర్యాలగూడలో మెప్మా రిసోర్స్ పర్సన్స్ కు అవగాహన కార్యక్రమం. స్వచ్ఛ సర్వేక్షణపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచన. నల్గొండ జిల్లాలో ప్రపంచ మృత్తిక దినోత్సవ కార్యక్రమం. నేల తల్లి గొప్పతనాన్ని వివరించిన వక్తలు. ఇక డీటెయిల్ చూస్తే జీహెచ్ఎంసీ మేయర్ పదవి ఇస్తే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలన్న బీజేపీ వాదాన్ని ప్రజలు సమర్థించారన్నారు. 2-3 రోజుల్లో బీజేపీ కార్పొరేటర్లతో కలిసి భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్తామని వెల్లడించారు. 2023లో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమన్నారు. ఎన్నికలు హడావిడిగా నిర్వహించకపోతే బీజేపీ 100కు పైగా స్థానాల్లో గెలిచేదని చెప్పారు. బీజేపీని తక్కువ అంచనా వేసిన ముఖ్యమంత్రికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. 2 డివిజన్లకే పరిమితమైన కాంగ్రెస్ నేతలకు బీజేపీని విమర్శించే అర్హత లేదు అని బండి సంజయ్ అన్నారు. ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి బీజేపీలో చేరుతున్నారన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్లాన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అక్రమాలను అడ్డుకుంటూ రావడం జరిగింది. మీకు తెలుసు, చాలా మంది కార్యకర్తల మీద లాఠీ చార్జు, దాడులు, ఆసుపత్రి పాల్గొవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ ఒకటైతే మా కేంద్ర నాయకత్వము మాకు ఎప్పుడు సహకరించడము, అనేక మంది నాయకులు భాగ్యనగరం రావడము, దీనికి ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారిని ఈ ఎన్నికల సందర్భంగా ఒక ఇన్ఛార్జిగా నియమించినప్పుడే మాకు భరోసా వచ్చింది. ప్లస్ తెలంగాణ ప్రజలు కూడా ఆత్మస్థైర్యం చేసి కేంద్ర నాయకత్వము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధగా వహిస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద, అవినీతి మీద, కుటుంబ పాలన మీద దృష్టి సారించిన విషయం ఒక సంకేతం వాళ్ళ తెలంగాణ సమాజంలో కూడా రావడం జరిగింది. వారు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించడం, ఇవాళ ఛార్జ్ షీటు నవంబర్ 22 రోజున టీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ను కేంద్ర మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్ గారు వాళ్ళు విడుదల చేయడము, నవంబర్ 23న యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య గారు చేంజ్ హైదరాబాద్ ఉద్యమాన్ని ప్రారంభించారు. సంతకాల సేకరణ, దాని తర్వాత వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలతో సమావేశం జరగడం, నెక్స్ట్ డే తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరి పోరుగట్టినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో అమరవీరులకు నివాళులర్పించడం, అక్కడ నుండి విద్యార్థులను కలిసి సమస్యలు తెచ్చుకుందామని చెప్పి ఆలోచనతో ఉస్మాన్ యూనివర్సిటీ పోయే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా వారిని అడ్డుకొని వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం. నిజంగా ఈ తోపులాటలో తెలంగాణ ఉద్యమకారుడు విఠల్ గారికి కాల్ ఫ్రాక్చర్ అయింది. చాలా మంది కార్యకర్తలకు గాయాలైంది. కనీసం ఒక జాతీయ యువమోర్చా అధ్యక్షుడు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి పోయడానికి కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడుతుందంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నవంబర్ 20న కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ గారు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను, ముఖ్యమంత్రి యొక్క వైఫల్యాలను, రోహింగ్యాల విషయంలో కూడా ఏ విధంగా మనం ముందు పోతున్న విషయాన్ని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. నవంబర్ 20న 26న మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు మా లక్ష్యం వల్ల 2023లో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడము, వాళ్ళ భాగ్యనగర్ ప్రజలు ఇచ్చిన తీర్పును ఒక స్ఫూర్తిగా తీసుకొని
మా మీద విశ్వాసం నమ్మకంతో భాగ్యనగర్ ప్రజలు ఉన్నారు. చాలా సందర్భాలు తిరుగుతుంటే ఇప్పటికి ఫోన్ చేస్తూ ఉన్నారు. మాకు ఫలానా కరీంనగర్ నుంచి ఫోన్ చేశారు, ఫలానా వరంగల్ నుంచి ఫోన్ చేశారు, సిద్దిపేట నుంచి ఫోన్ చేశారు, మెదక్ నుంచి ఫోన్ చేశారు, తప్పకుండా భారతీయ జనతా పార్టీ కోటేమని. దీని ద్వారా ఏం చేస్తుంది, తెలంగాణ కేవలం భాగ్యనగర్లో కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా విశ్వాసం నమ్మకం ఏర్పడ్డది. టీఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ గడిల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించే పార్టీ, ఎదుర్కొనే పార్టీ, దమ్మున్న పార్టీ, ధైర్యం ఉన్న పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అనే విశ్వాసం ప్రజలకు వచ్చింది కనుక తప్పకుండా ప్రజల యొక్క విశ్వాసాన్ని వమ్మియకుండా దాన్ని గుర్తించి ఎట్టి బస్సులో 2023లో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకోవడం లక్ష్యంగా మేము ముందు పోతూ ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన యువజన్ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల్లో ఇటీవల గెలుపొందిన నూతన కమిటీ నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ కమిటీ సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం పాటుపడి కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయ్యే విధంగా తోడ్పాటును అందించాలని సూచించారు. యువజన కాంగ్రెస్కు జరిగిన ఎన్నికల్లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గారు, కరీంనగర్ అసెంబ్లీ అధ్యక్షుడిగా రెహమాన్, మానకొండూరు అసెంబ్లీ అధ్యక్షుడిగా వినయ్, చుప్పదండి అసెంబ్లీ అధ్యక్షుడిగా శంకర్, అదేవిధంగా హుజూరాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా భాస్కర్, సిరిసిల్ల అసెంబ్లీ అధ్యక్షుడిగా శేఖర్, మిగతా కార్యవర్గాలు కూడా ఎంపిక కావడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మాజీ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్ గారు, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ గారు, మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పూలికృష్ణ గారు, రాజ్ కుమార్ గారు, అదేవిధంగా మిగతా అందరూ కూడా ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ పటిష్టత కొరకు చేయాల్సిన కృషిని రాబోయే కాలం లోపల రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల లోపల యువజన కాంగ్రెస్ పాత్ర ప్రధానమైనటువంటిది. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేయడానికి కాబట్టి అహర్నిశలు కాంగ్రెస్ జెండా ఎత్తి పట్టుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ముఖ్యంగా యువకులకు ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినాయి. ఉపాధి అవకాశాల కొరకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చని స్థితిలో తప్పకుండా యువజన కాంగ్రెస్ ఒక మంచి గట్టి సంస్థగా ఈ అంశాల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి యువకులందరినీ కూడా సమీకరించుకొని పార్టీకి బలోపేతం చేయడానికి కృషి చేయాలని వారందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అంతా కూడా బాగా. మహబూబ్ నగర్ జిల్లా గండేడు మండలం మహమ్మదా గ్రామానికి చెందిన మాజీ రెవెన్యూ శాఖ మంత్రి కమతం రామరెడ్డి తన నివాసంలో మరణించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో కమతం రామరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హాజరై నివాళులర్పించారు.
కొంచెం వెనక జరిగి ఉన్నాను. One, two, three, four, 5, 6, 7, 8. Up. 3, 4, 5, 6, 7, 8. Up. 3, 4, 5, 6, 7, 8. Up. आराम करेगा आराम कर, फिर से भरेगा भर, करेगा फेज कर, आराम करेगा आराम कर, फेज कर, आराम करेगा आराम कर, गुड काले कर, 1 2 3 1. Guard, pick up empties and report. రాష్ట్ర మాజీ మంత్రి కమతం రామరెడ్డి అనారోగ్యంతో మరణించడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారి సొంత గ్రామం మహబూబ్నగర్ జిల్లా గండేడు మండలం మహమ్మదాబాద్కు వెళ్లి వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఉన్నారు. ఇంకా టేబుల్ ముందుకు వాడి ఫోటోలో ఆ సైడ్ పోవాలి, ఈ సైడ్ ఇంకా టేబుల్. మిర్యాలగూడ పట్టణంలో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంపై మున్సిపల్ కార్యాలయంలో మెప్మా రిసోర్స్ పర్సన్కు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ భార్గవ్ తిరునగర్ పాల్గొని మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణాన్ని చెత్తారహిత పట్టణంగా మార్చడంలో మెప్మా రిసోర్స్ పర్సన్ విధిగా పాల్గొనాలని అన్నారు. త్వరలో వార్డుల వారీగా స్వచ్ఛ సర్వేక్షణ మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా కార్యక్రమం అసోసియేషన్ డాక్టర్స్ కూడా, అదేవిధంగా కూరగాయల వర్కర్ అసోసియేషన్ కానీ, ట్రైనర్స్ అసోసియేషన్ కానీ, మెప్మా సిబ్బంది కానీ, కిరాణా అసోసియేషన్ కానీ, తర్వాత ఇంకా ఇతర ఎవరైనా సరే గౌరవ కౌన్సిలర్ కానీ, మాజీ కౌన్సిలర్ కానీ వచ్చిన మీ అందరికీ, ప్రజలకు, మీ అందరికీ, పరిస్థితులకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ విషయంలో ఇంకా మరింత గౌరవంగా చేసేగా మన మిర్యాలగూడ పట్టణంలో స్వచ్ఛ సర్వేక్షణ 2020 అమలయ్యే విధంగా పరిశుభ్రత పాటించే సహకరించాలని కోరుకుంటూ ఈ ర్యాలీని మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడే మళ్ళీ ఏం చేద్దాము. దయచేసి అందరూ అందరూ చాలా మంది పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మనందరం కూడా రోజు చూస్తూనే ఉన్నాం. రోజు మున్సిపల్ తరఫున ఆటోలు, ట్రాక్టర్లు ఇంటికి తిరిగి చెత్త కలెక్ట్ చేస్తున్నాయి. అయినా కొద్దిమంది అవగాహన లోపంతో రోడ్ల మీద వేయడం, పుష్పాలలో వేయడం, బహిరంగ మలమూత్ర విసర్జన చేయడం జరుగుతుంది. దీన్ని ఎందుకంటే మనం మిర్యాలగూడ పట్టణంలో కూడా నెల రోజుల క్రితం ఒక 8 టాయిలెట్స్ కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలని మిర్యాలగూడ పట్టణాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో అగ్రభాగాలు ఉండాలంటే మిర్యాలగూడ పట్టణ ప్రజలందరూ కూడా
నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ మృత్తిక దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే విశ్వవిద్యాలయం కోఆర్డినేటర్ డాక్టర్ ఎంఏ ఆరిఫ్ ఖాన్ మాట్లాడుతూ నేల గొప్పతనాన్ని వివరించారు. పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ కృత్రిమ ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్టె పైర్లు, వర్మీ కంపోస్ట్, పంట మార్పిడి ఇలా పలు రకాల పద్ధతుల ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని తెలియజేశారు. ఒకప్పుడు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేటివి సాయిల్లో దొరికేవి. ఇప్పుడు ఆర్గానిక్ కార్బన్ అని మనం సపరేట్గా కొనుక్కొని వేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. అది మనం మన చేతులారా చేసుకున్నాం. ఇప్పుడు ఈ డే యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే మనం నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఇచ్చే సాయిల్ని జీవంగా ఇవ్వాలని, అదేవిధంగా డిఫరెంట్ సార్ చెప్పినట్టు డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఒక స్పూన్ ఆఫ్ సాయిల్లోనే కొన్ని మట్టికి తేడా ఏంటి? మనకి ఇటుకలు తెలుసు కదా, ఇటుక పొడి, ఇటుకలు తెలుసు కదా. ఈ ఇటుకల్ని మొత్తం పొడి చేయండి. పొడి చేసి ఒక కుండీలో పెట్టండి. కుండీలో పోయి ఇటుక పొడి. ఇంకొక దాంట్లో పొలంలోకి మట్టి తీసుకొచ్చి అదే కుండీలో పెట్టండి. దీంట్లో ఒక మొక్క పెట్టండి, దానిలో ఒక మొక్క పెట్టండి. ఏది పెరుగుతుంది? ఇటుక పొడి ఎందుకు పెరుగుతుంది? అది ఇటుక పొడి రైజోబియం అంటాం, దానికి శాస్త్రీయ నామము. ఈ రైజోబియము ఆ మాదిరిగా మనకు భూసారం ఎక్కువైదాన్ని చేస్తుంది. ఇవి కూడా చిన్న మనం యంత్రాల్లో ఎట్లయితే యూరియాను మనం తయారు చేస్తామో, ఈ రైజోబియం బ్యాక్టీరియా ఈ వేరు గుడికలు కూడా చిన్న నత్రజని మనం ఫ్యాక్టరీ. ఒకప్పుడు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేటివి సాయిల్లో దొరికేవి. ఇప్పుడు ఆర్గానిక్ కార్బన్ అని మనం సపరేట్గా కొనుక్కొని వేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. అది మనం మన చేతులారా చేసుకున్నాం. ఇప్పుడు ఈ డే యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే మనం నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఇచ్చే సాయిల్ని జీవంగా ఇవ్వాలని, అదేవిధంగా డిఫరెంట్ సార్ చెప్పినట్టు డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఒక స్పూన్ ఆఫ్ సాయిల్లోనే కొన్ని మట్టికి తేడా ఏంటి? మనకి ఇటుక తెలుసు కదా, ఇటుక పొడి, ఇటుకలు తెలుసు కదా. ఈ ఇటుకల్ని మొత్తం పొడి చేయండి. పొడి చేసి ఒక కుండీలో పెట్టండి. కుండీలో పోయి ఇటుక పొడి. ఇంకొక దాంట్లో పొలంలోకి మట్టి తీసుకొచ్చి అదే కుండీలో పెట్టండి. దీంట్లో ఒక మొక్క పెట్టండి, దానిలో ఒక మొక్క పెట్టండి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పిఎస్సి మెడికల్ ఆఫీసర్ మోహన్ దర్పెల్లి సిరికొండ మండల ప్రజలకు కరోనా మహమ్మారి పట్ల అవగాహన జాగ్రత్తలు తెలియజేశారు. ఈ సిరికొండ దర్పల్లి మండల ప్రజలకి విజ్ఞప్తి ఏంటి అంటే, వైద్య ఆరోగ్య శాఖ నిజామాబాద్ జిల్లా నుంచి విజ్ఞప్తి ఏంటి అంటే, ఇప్పుడు ఈ కరోనా వైరస్ అనేది వ్యాప్తి దశలోనే ఇంకా ఉంది. రెండవ వేవ్ అనేది ఇప్పుడు మన రాష్ట్రంలో మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించడము, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడము లేదా శానిటైజ్ చేసుకోవడము, సామాజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు అంటే అక్కడక్కడ మనకి ఇప్పుడు జరిగిన పండుగల్లో కానీ లేదా ఇప్పుడు సామాజికంగా జరుగుతున్నటువంటి కూడికలలో ఏంటంటే ఎక్కువ మంది జమ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వైరస్ వ్యాప్తి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడున్న ఈ వాతావరణం, ఈ మాన్సూన్ సీజన్లో వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వైరస్ బారిన పడకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం.
సూర్యాపేట జిల్లా డీసీసీ కార్యవర్గాన్ని సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చెవిటి వెంకన్న యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపోవటంలో కొత్తేమీ కాదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ నాయకులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుండి మొదలుకొని యోగి ఆదిత్యనాథ్ వరకు మొత్తం గల్లీ గల్లీ తిరిగారని, కానీ కొన్ని స్థానాలకే పరిమితమయ్యారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అమ్జద్ అలీ, పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు, కోశాధికారి, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. కందగట్ల మాజీ సర్పంచ్ ఆంధ్రప్రదేశ్ మండలం రాలేదు, ఆయనకు సమాచారం ఇవ్వలేదు. నాగుల వాసు డీసీసీ సెక్రటరీ సూర్యాపేట టౌన్, అక్కెనపల్లి జానయ్య డీసీసీ సెక్రటరీ సూర్యాపేట టౌన్, మడ్డి కృష్ణమూర్తి డీసీసీ జనరల్ సెక్రటరీ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ, బొబ్బిలి వెంకన్న డీసీసీ సెక్రటరీ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ మద్రాల మండలం, జీకొత్తపల్లి సర్పంచ్ వాళ్ళ మదర్, నడిపల్లి ఉపేందర్ రావు డీసీసీ సెక్రటరీ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ మద్రాల మండలం, ఆకుల బుచ్చిబాబు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ డీసీసీ, ఆకుల బుచ్చిబాబు గౌడ్ డీసీసీ జనరల్ సెక్రటరీ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ, ఎలుగూరి వెంకటేష్ గౌడ్ సూర్యాపేట కాన్స్టిట్యున్సీ తెల్లపల్లి మన రాయనగూడ మాజీ ఎంపీటీసీ, బచ్చలకూరి ప్రకాష్ నేరేడు జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ, పోలగాని బాలుగౌడ్ డీసీసీ జనరల్ సెక్రటరీ, సాయి డీసీసీ జనరల్ సెక్రటరీ సూర్యాపేట టౌన్, పిడమర్తి మల్లయ్య సూర్యాపేట టౌన్ డీసీ సెక్రటరీ, రుద్రంగి రవి డీసీసీ సెక్రటరీ, ప్రెసిడెంట్ రాష్ట్ర డీసీసీ సెక్రటరీ. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ కేంద్రం ఆలియాలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కుందూరు జానారెడ్డి, వారి కుమారులు రఘువీరారెడ్డి పార్టీ మారిపోయి వస్తున్న వదంతులను ఖండించారు. టీఆర్ఎస్, బీజేపీల కుతంత్రాలలో భాగంగా పుకార్లు పుట్టిస్తున్నారని, కార్యకర్తలను అయోమయానికి గురి చేయడానికి వదంతులను వ్యాపింపజేస్తున్నారని తెలిపారు. ఇట్టి వదంతులు ఎవరినూ నమ్మవద్దని, జానారెడ్డి లాంటి వ్యక్తులు పార్టీ మారడం అసంభవమన్నారు. కాంగ్రెస్ తర్వాత ఎన్ఎస్సీ అందరికీ కూడా పేరు నమస్కారాలు. తర్వాత పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు చేస్తాము. ఏదేమైనా చాలా బాధాకరం ఇది. ఎందుకంటే నరసింహయ్య గారు చనిపోయి 3 రోజులు కూడా కాలేదు, ఇప్పటికి పట్టుకొని 3 రోజులు కాలేదు. అప్పుడే రాజకీయం స్టార్ట్ చేస్తూ ఉన్నాయి అన్ని పార్టీలు. టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ పని కట్టుకొని బురదపూస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలు. గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు పేరు జానారెడ్డి గారు కేరళలో జయశంపూర్లో ఉంటే ఇటువంటి బురద తగులుతూ ఉన్నారు. డేట్ కూడా వాళ్ళే ఫిక్సప్ చేసినారు, మీడియా మిత్రులు చేసినారు, ఇటు పార్టీలు చేసేసి 7వ తారీఖు చేరికని చెప్పేస్తున్నారు. ఇది ఎక్కడిది? అక్కడేమో పెద్ద మనిషి అక్కడ ఉన్నాడు, కొడుకు పిల్లలు కూడా తెలియదు అందరికీ, కానీ డేట్తో సహా మీరే ప్రకటిస్తున్నారు. కాబట్టి ఇది ఒక ధ్యేయమైన చర్య అని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే చనిపోయిన కుటుంబానికి సంతాపం తెలిసిన రోజుల్లో ముందరనే ఇక క్యాండిడేట్ డిక్లేర్ చేయడం, ఆయన పోటీ చేయడం, ఈయన పోటీ చేయడం, ఇవన్నీ చాలా బాధాకరమైన విషయం ఉన్నాయి. కాబట్టి జానారెడ్డి గారు సిన్సియర్ లీడర్గా ఈ ప్రాంతంలో 40 సంవత్సరాలు పరిపాలనా అధ్యక్షుడిగా, అందరికి పరిచయుడుగా, అందరి మన్నలు పొందిన నాయకుడు జానారెడ్డి గారు. కాబట్టి అతను పార్టీ మారే ఉంచడే లేదు. ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా జిల్లా కాంగ్రెస్ నాయకులు శంకర్ నాయక్ గారికి, అదేవిధంగా పెద్దలు చిత్రాల ఎంపీకి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎంపీటీసీ రామేశ్వరమ్మ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వారు బుచ్చిరెడ్డి గారు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ఏ కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క కాంగ్రెస్ నాయకులకు, అదేవిధంగా పాత్రికేయులకు నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈ మధ్య జరిగినటువంటి స్థానిక శాసనసభ్యులు నోముల నరసింహయ్య గారు హఠాన్ మరణం మనందరికీ తెలిసినటువంటి విషయము. ఆ యొక్క మరణ వార్తని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేనటువంటి సందర్భంలోనే ఈ యొక్క గ్లోబల్ ప్రచారాలు, విష ప్రచారాలు జరుగుతున్నాయి. ముందుగా నరసింహయ్య గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తూ, జరుగుతున్నటువంటి ఈ యొక్క విష ప్రయోగాలు, ప్రచారాల మీద క్లారిటీ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మా కాంగ్రెస్ నాయకులు అందరం కూడా ఇక్కడ సమావేశం జరిగింది. ముఖ్యంగా మనకు 2 అంశాలు పరిగణలోకి. వాస్తవంగా
ఆ వ్యక్తి చనిపోయి శాసనసభ్యులు ఆ యొక్క మరణ వార్తని ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులలోనే కొంతమంది కావాలని కొన్ని అందరూ ప్రజాపరిషత్ అధ్యక్షులు, డిప్యూటీలు, యూత్ కాంగ్రెస్, తర్వాత ఎంఎస్సీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. నారాయణపేట జిల్లా మరికెల్ మండల కేంద్రం పెద్ద చింతకుంట గ్రామాలలో రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారి శశిధర్, జిల్లా కలెక్టర్ హరిచందన, సంయుక్త కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఓటర్ నమోదు ప్రత్యేక కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తిరుపతయ్య, భూ సర్వే జిల్లా అధికారి శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ 7 రోజుల టైంలో డిలీషన్ అవుతుంది. రెడీ రావాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేయర్ పదవి ఇస్తే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వెల్లడి. సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి కృషి చేయండి, కార్యకర్తలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పిలుపు. ముగిసిన కమతం రామరెడ్డి అంత్యక్రియలు, హాజరైన ప్రజాప్రతినిధులు, అభిమానులు. మిర్యాలగూడలో మెప్మా రిసోర్స్ పర్సన్ కు అవగాహన కార్యక్రమం, స్వచ్ఛ సర్వేక్షణపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచన. నల్గొండ జిల్లాలో ప్రపంచ మృత్తిక దినోత్సవ కార్యక్రమం, నేలతల్లి గొప్పతనాన్ని వివరించిన వక్తలు. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.